ఓకేనా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీచర్స్ అకాడమీ కనగిరి. మరి ఈరోజు 2025 నోబెల్ అవార్డ్స్ చాలా ఇంపార్టెంట్స్. రానున్న అన్ని పోటీ పరీక్షలో చాలా ఇంపార్టెంట్ టాపిక్ నోబెల్ అవార్డ్స్. నోబెల్ అవార్డ్స్ ఎవ్రీ ఇయర్ ఇస్తారు. మనకి ఎవ్రీ ఇయర్ డిసెంబర్ 10వ తారీఖున ఇస్తారు. మనకి 2025 నోబెల్ అవార్డ్స్ అంటే మీకు 2026 డిసెంబర్ 10 వరకు అవే ఉంటాయమ్మా. 2025 నోబెల్ అవార్డ్స్ చదవాలి. ఓకేనా. చాలా ఇంపార్టెంట్స్ 2025 నోబెల్ అవార్డ్స్. నోబెల్ అవార్డ్స్ దీన్నే నోబెల్ ప్రైజ్ అని కూడా అంటారు. నోబెల్ ప్రైజెస్. ఓకేనా. ద మోస్ట్ ఇంపార్టెంట్స్. మనం సింపుల్గా అవార్డులు అనే భాగంలో నోబెల్ అవార్డ్స్ అంటాం, కానీ ఒరిజినల్గా నోబెల్ ప్రైజ్ అని పిలుస్తారు. ఓకేనా. 2025 నోబెల్ అవార్డ్స్. మరి ఈసారి 2025 నోబెల్ అవార్డు మొత్తం ఎన్ని రంగాలు ఇస్తారమ్మా? 6 రంగాలు ఇస్తారు. 6 రంగాలకు సంబంధించి ఎంతమందికి ఇచ్చారు? 14 మెంబర్స్కి ఇచ్చారు. 14 మందికి ఇచ్చారు. సరే, ఈ 6 రంగాలు ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే ఎంపీసీఎల్పిఈ ఒక కోడమ్మా. ఫస్ట్ వన్ ఏంటి? ఎం, సెకండ్ వన్ పి, సెకండ్ వన్ సి, తర్వాత ఎంపీసీఎల్పిఈ అంటే ఫస్ట్ వన్ మెడిసిన్, సెకండ్ వన్ ఫిజిక్స్, అండ్ థర్డ్ వన్ కెమిస్ట్రీ, నెక్స్ట్ వన్ లిటరేచర్, నెక్స్ట్ వన్ పీస్, నెక్స్ట్ వన్ ఎకనామిక్స్. వైద్య శాస్త్రము, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ, సాహిత్యము, శాంతి. నెక్స్ట్ వన్ చూసుకుంటే దిస్ ఇస్ లాస్ట్ వన్ అర్థశాస్త్రం, ఎకనామిక్స్. మరి ఈసారి 2025లో ఓవరాల్గా ఎంతమందికి ఇచ్చారు? 14 మెంబర్స్. ఈ 14 మెంబర్స్లో మెడిసిన్ ఎంతమంది అంటే 3 మెంబర్స్. వెరీ గుడ్. నెక్స్ట్ వన్ ఫిజిక్స్ 3 మెంబర్స్. నెక్స్ట్ వన్ కెమిస్ట్రీ 3 మెంబర్స్. నెక్స్ట్ వన్ లిటరేచర్ 1 మెంబర్. లిటరేచర్ అంటే తెలుగు సాహిత్యం అంటారు. నెక్స్ట్ వన్ పీస్ అంటే శాంతిలో ఒకరికి ఇచ్చారు. నెక్స్ట్ వన్ ఎకనామిక్స్ అర్థశాస్త్రంలో 3 మెంబర్స్. సరిపోయిందా? వెరీ ఇంపార్టెంట్స్. ఎగ్జామ్లో గ్యారెంటీగా వస్తుంది క్వశ్చన్. 2025లో నోబెల్ అవార్డు అన్ని రంగాలకు సంబంధించి ఎంతమందికి ఇచ్చారు అంటాడు, లేదా 2025లో మెడిసిన్లో ఎంతమందికి ఇచ్చారు, ఈ క్రింది వాళ్ళు ఏ దేశానికి చెందినవారు, దేనిపైన పరిశోధన చేస్తారు. అంటే 2025లో మెడిసిన్లో ఎంతమందికి వచ్చింది, వారు ఏ దేశానికి చెందినవారు, ఫిజిక్స్ ఎంతమంది, అండ్ కెమిస్ట్రీ ఎంతమంది అనేది చాలా ఇంపార్టెన్స్ అవుతుంది. మీకు కంప్లీట్గా నోబెల్ అవార్డు ఎప్పుడు స్టార్ట్ చేశామా? 1901 నోబెల్ అవార్డు పొందిన తొలి భారతీయుడు రవీంద్రనాథ్ ఠాగూర్, తొలి భారతీయ మహిళ మనకి మదర్ తెరెసా అని ఇవన్నీ తెలుసుకుంటాం. ఇవన్నీ బ్యాక్గ్రౌండ్లో ఉంటుంది స్టాక్ జేకేలో. ఒక్కసారి మీకు చెప్పాలంటే నోబెల్ అవార్డుని ప్రారంభించింది 1901. అర్థశాస్త్రంలో ఎప్పటి నుంచి ఇస్తున్నారంటే నోబెల్ ఎకనామిక్స్ స్టార్ట్ చేసింది 1968. కానీ ఏ ఇయర్ నుంచి ఇస్తున్నారంటే నోబెల్ ఎకనామిక్స్ అమ్మా 1969 ఇస్తున్నారు. 1969 ఇస్తున్నారు ఎకనామిక్స్లో. ఇప్పటి వరకు భారతీయులకు ఎంతమందికి వచ్చిందమ్మా? 10 మెంబర్స్ మీకు తెలుసు. దాంట్లో రవీంద్రనాథ్ ఠాగూర్, సివి రామన్, హరగోవింద ఖురానా, మదర్ తెరెసా, సుబ్రహ్మణ్య చంద్రశేఖర్, అమర్త్య సేన్, విఎస్ నైపాల్, ఆర్ వెంకటరామన్, కైలాస్ సత్యార్థి, అభిజిత్ బెనర్జీ. ఓకే, లాస్ట్ వన్ వచ్చింది. సరే, ఈసారి 2025 కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా ఇంపార్టెన్స్. ఒక్కసారి మనం గమనిస్తే ఫస్ట్ ఏ కేటగిరీలో ఇస్తారో మెడిసిన్లో ఇస్తారు. మెడిసిన్. మరి వీళ్ళకి మనకి 2025 అక్టోబర్లో ప్రకటించారు. 2025 అక్టోబర్లో ప్రకటించారు. మరి అవార్డులు ఎప్పుడు ఇచ్చారంటే 2025 డిసెంబర్ 10వ తారీఖున ఇవ్వడం జరిగింది. ఎవ్రీ ఇయర్ నోబెల్ అవార్డు ఏ రోజుని ప్రదానం చేస్తారంటే డిసెంబర్ 10వ తారీఖున ప్రదానం చేస్తారు. వెరీ గుడ్. మరి ఈసారి మెడిసిన్లో మనం గమనిస్తే మెడిసిన్ అంటే వైద్య శాస్త్రము చాలా ఇంపార్టెన్స్. మెడిసిన్లో ఎంతమందికి ప్రకటించారు, ఎంతమందికి ఇచ్చారంటే 3 మెంబర్స్. ఈ 3 మెంబర్స్ ఏ దేశానికి చెందినవారు, దేనిపైన పరిశోధన చేస్తే ఈ అవార్డు ఇచ్చారు. మీకు కావాల్సిన ఎగ్జామ్ ఓరియంటెడ్ వాళ్ళ పేర్లు గుర్తుపెట్టుకో సరిపోతుంది. ఫస్ట్ వన్ మేరీ ఈ బ్రంకోవ్ ఏ దేశానికి చెందినవారు అంటే అమెరికా, USA. సింపుల్గా మేరీ ఈ బ్రంకోవ్, అమెరికా. సెకండ్ వన్ ఫ్రెడ్ రామ్స్డేల్ అమెరికాకు చెందినవారు. ఎస్ఆర్ నో? ఎస్. సకాగుచి సిమోన్ ఏ దేశానికి చెందినవారు అంటే జపాన్. ఏంటి సార్?
మెడిసిన్లో ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే మేరీ ఈ బ్రంకోవ్, ఇది గుర్తుపెట్టుకో మా బ్రంకోవ్. నెక్స్ట్ వన్ రామ్స్డేల్, సిమోన్. బ్రంకోవ్ కానీ రామ్స్డేల్ కానీ సిమోన్ కానీ వస్తే ఏం గుర్తు రావాలి? మెడిసిన్, వైద్య శాస్త్రం గుర్తు రావాలి. ఈ ముగ్గురికి దేనికి ఇచ్చారు, దేనిపైన పరిశోధన చేశారంటే మా రోగ నిరోధక వ్యవస్థ, సింపుల్గా హ్యూమనిటీ సిస్టమ్ అంటాం. మానవ శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తుంది దానిపైన పరిశోధన చేస్తారు. ఎస్ ఆర్ నో? నెక్స్ట్ వన్ ఫిజిక్స్, సెకండ్ కేటగిరీ. మా ఫిజిక్స్ ఎంతమందికి ఇచ్చారు? 3 మెంబర్స్. ఫిజిక్స్ అంటే భౌతిక శాస్త్రము. భౌతిక శాస్త్రంలో ఎంతమంది ప్రకటించారు? 3 మెంబర్స్. జాన్ క్లార్క్స్, మిచెల్ డెవోరెట్, జాన్ ఎం మార్టినేస్. ఎవరు సార్? జాన్ ఎం మార్టినేస్. వీళ్ళు ముగ్గురికి దేంట్లో ఇచ్చారమ్మా? ఫిజిక్స్. వీళ్ళు ముగ్గురు ఒకటే దేశమా, బట్ ఏ దేశానికి చెందినవారు అంటే అమెరికాకు చెందినవారు. దేనిపైన పరిశోధన చేస్తే ఈ అవార్డు ఇచ్చారు సార్ అంటే గుర్తుపెట్టుకోవాలమ్మా. ఓకే, మ్యాక్రోస్కోపిక్ క్వాంటమ్ మెకానికల్ టన్నెల్. ఇది మీకు అవసరం జస్ట్ తెలుసుకోవడం కోసమే. ఓకే, మ్యాక్రోస్కోపిక్ క్వాంటమ్ మెకానికల్ టన్నెల్ పైన పరిశోధన చేస్తారు. అంటే గ్రూప్ 1, గ్రూప్ 2 ఎస్ఐ లెవెల్ అడిగే అవకాశం ఉంది, కానీ డిఎస్ఐ లెవెల్ అడగపోవచ్చు. నెక్స్ట్ వన్ థర్డ్ వన్ చూసుకుంటే మూడవ రంగం ఏంటమ్మా? కనిపిస్తుంది, కెమిస్ట్రీ అంటే రసాయన శాస్త్రము. రసాయన శాస్త్రంలో ఈసారి ఎంతమందికి ఇచ్చారమ్మా? 3 మెంబర్స్. కోడ్ పెట్టుకున్నాం ఇంకా 3. మరి 3 మెంబర్స్ చూసుకుంటే సుసుము కెటాగవా అలాగే ఉంటాయి పేర్లు. సెకండ్ పర్సన్ రిచర్డ్ రాబ్సన్. ఈ సుసుము కెటాగవా ఏ దేశం అంటే జపాన్. రిచర్డ్ రాబ్సన్ యూకేకి చెందినవారు, బ్రిటన్. వమారయం యాగి సార్ ఏ దేశం అంటే అమెరికాకు చెందినవారు. దేనిపైన పరిశోధన చేశారు అంటే మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్వర్క్ పైన పరిశోధన చేస్తే ఈ అవార్డు ఇచ్చారనేది గుర్తు రావాలి. ఎస్ ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ చూసుకుంటే ఫోర్త్ కేటగిరీ. ఫోర్త్ వన్ ఏంటి సార్ అంటే సాహిత్యము. ఇంగ్లీష్లో ఏమంటాము? లిటరేచర్. ఎస్ఆర్ నో? ఎస్ఆర్. ఫోర్త్ వన్ చూసుకుంటే లిటరేచర్లో సాహిత్య రంగంలో ఎవరికి ఇచ్చారంటే లాస్గో క్రాస్నాహోర్కే. ఏమనాలి? లాస్గో క్రాస్నాహోర్కేకి ఇచ్చారు. ఏ దేశం చెందినవారంటే హంగేరీ. సార్ ఎందుకు ఇచ్చారు ఈ అవార్డు దీనికంటే దార్శనిక రచనలమ్మా, ఒక పోయటర్. ఓకేనా? నెక్స్ట్ వన్ తీసుకుంటే శాంతి రంగము. మోస్ట్ ఇంపార్టెంట్ అమ్మా, పీస్ కేటగిరీలో ఒక మహిళకి ఇచ్చారు. ఈ అవార్డు ఇచ్చినప్పుడు ఈమె ఎక్కడుందంటే జైల్లో ఉందమ్మా. ఈ అవార్డు తన పేరు మీద ఎవరు తీసుకున్నారు? తన కుమార్తె తీసుకున్నారు. ఆమె ఈ అవార్డు ప్రకటించినప్పుడు డిసెంబర్ 10వ తారీఖున జైల్లో ఉన్నారు, జైలు శిక్ష అనుభవిస్తున్నారు. ఆమె ప్రజాస్వామ్య హక్కుల కోసం ఫైట్ చేస్తుంది. వెనిజులా దేశంలో ఉన్న హ్యూమన్ రైట్స్ కోసం ఫైట్ చేస్తుంది. అందుకే ఆమెను ఏ పేరుతో పిలుస్తారంటే వెనిజులా ఐరన్ లేడీగా పిలుస్తారు, వెనిజులా ఉక్కు మహిళగా పిలుస్తారు. ఆమె పేరే మారియా కొరీనా మచాడో. ఏం సార్? మారియా కొరీనా మచాడో. ఎస్, మారియా కొరీనా మచాడోని ఏమంటే వెనిజులా ఉక్కు మహిళ అంటారు, వెనిజులా ఐరన్ లేడీగా పిలుస్తారు. వెనిజులా దేశంలో ప్రజాస్వామ్య హక్కుల కోసము ఫైట్ చేస్తుంది, ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ కోసము ఫైట్ చేస్తుంది. ఎస్ సార్. దిస్ ఇస్ లాస్ట్ వన్. చూసుకుంటే ఎకనామిక్స్, అర్థశాస్త్రము. ఎకనామిక్స్లో ఎంతమందికి ఇచ్చారు సార్? మనం చెప్పుకున్నాం 3 మెంబర్స్. వెరీ గుడ్ సార్. ఈ 3 మెంబర్స్ ఎవరైనా ఉన్నారా? ఎవరు సార్ అంటే జోయల్ మాకీర్ అమెరికా దేశం చెందినవారు. ఫిలిపే అగియల్ ఏ దేశం చెందినవారు అంటే యూకే, బ్రిటన్కి చెందినవారు. ఫేటర్ హోవిట్ ఏ దేశం చెందినవారు అంటే అమెరికాకు చెందినవారు. సాంకేతిక పురోగతి, స్థిరమైన వృద్ధి పైన ఆయన అంటే ఈ ముగ్గురు కృషి చేశారమ్మా. సాంకేతిక పురోగతి అంటే స్థిరమైన వృద్ధి పైన ఈయన పరిశోధన చేసినందుకు 2025లో నోబెల్ ఎకనామిక్స్ ప్రకటించారు. ఇది మనకి 2025 నోబెల్ అవార్డు గురించి ద మోస్ట్ ఇంపార్టెన్స్. ఓకేనా? 2025 నోబెల్ అవార్డు మొత్తం 6 రంగాలు ఇచ్చారని గుర్తుపెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్.